సో మ్యామ్ సమ్మర్ వస్తుంది. సమ్మర్ అని అంటే పిల్లలకి హాలిడేస్. సో పిల్లలు చాలా వరకు కూడా ఎండలో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో ఈ ఎండలో ఆడుకునే దాన్ని మనం ఎంతవరకు ఎలా కంట్రోల్ చేసుకోగలం? యూజువల్లీ సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ముందు చూసినట్టయితే చాలా వరకు చిన్నపిల్లలు వాళ్ళందరూ జనరేషన్స్ బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. అవుట్డోర్స్లో ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఎక్కువగా వాళ్ళు ఇండల్జ్ అవ్వట్లేదు ఫిజికల్ యాక్టివిటీ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ లైక్ ఇప్పుడు ఆడొద్దు అని చెప్పడం కూడా మనకి అంతగా అనిపించదు. మధ్యాహ్నం అంటే హెవీగా ఎండ ఉన్నప్పుడు అలాంటప్పుడు వీళ్ళు ఎక్కువ బయట టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు డిహైడ్రేషన్ కానీ వడదెబ్బ తగలడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అందుకని సమ్మర్లో వాళ్ళకి హైడ్రేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో ఉన్నా కానీ యూజువల్గా వాటర్ ఇంటేక్ అనేది మనం తీసుకున్నా కానీ రెగ్యులర్గా ఎంత తీసుకుంటామో ఇప్పుడు రెగ్యులర్ వాటర్ ఇంటేక్ తీసుకున్నా కానీ స్టిల్ డిహైడ్రేషన్ అవన్నీ అవుతూ ఉంటాయి. వాటర్ సరిపోదు, ఎందుకంటే హీట్ బయట టెంపరేచర్ రేజ్ అయిపోతుంది కాబట్టి మనకి బాడీలో నుంచి కూడా వాటర్ లాసెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఈ సమ్మర్లో ఈ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే మనము వాటర్ కన్జ్యూమ్ చేయాలి అని చెప్తాము. బట్ చిన్నపిల్లలు ఎంతైనా కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయడం. అంటే వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేయరు వాటర్ కన్జంప్షన్ పైన, దానివల్ల ఇష్యూస్ రావచ్చు. అందుకని మీరు అట్లా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే బటర్ మిల్క్ కానీ ఇంకా ఇప్పుడు కోకోనట్ వాటరు, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బోండము ఇలాంటివన్నీ మీరు ఇవ్వచ్చు పిల్లలకి. అలా కాదు అంటే ఈవెన్ మనకి ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ కుకుంబర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ లేదా ఫ్రూట్ జ్యూసెస్ కానీ హైడ్రేషన్ కోసం అని ఇవన్నీ మనం ఇవ్వచ్చు. అంతేకాకుండా మనకు ఒకవేళ ఇప్పుడు ఎంత మనం వాటర్ కంటెంట్ ఇట్లా ఇస్తున్నా కానీ అది మెయింటైన్ అవ్వాలి అంటే ఫుడ్ త్రూగా కూడా మనము చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు వాటర్ మెలన్ కావచ్చు, లేకపోతే ఆరెంజెస్ కావచ్చు, కివీస్ కావచ్చు, ఇవన్నిట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా పైనాపిల్, యాపిల్ వీటన్నిటిలో. వెజిటేబుల్స్కి వస్తే మళ్ళీ మనకి కుకుంబర్, రాడిష్, టొమాటోస్, కాలీఫ్లవర్ వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది బాగానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే అదొకటే సరిపోదు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో ఉంటారు, వాళ్ళు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా చాలా ఫుడ్ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి పిల్లలకి ఆఫ్టర్నూన్ టైమ్స్లో. ఆఫ్టర్ లంచ్ లైక్ ఇప్పుడు స్నాక్స్ తింటా అంటారు, చిప్స్ తింటారు, లేకపోతే ఏమైనా సాల్టీ స్నాక్స్. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు లైక్ ఏమైనా స్నాక్స్ చేసి ఇస్తూ ఉంటారు వాళ్ళకి. దాంట్లో మనం చూసినట్టయితే ఫ్యాటీ స్నాక్స్ ఎక్కువగా కనిపిస్తాయి, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అలాంటివన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు ఎస్పెషలీ సాల్ట్ ఎక్కువ ఉన్న స్నాక్స్ అంటే ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం బయట నుంచి తెచ్చుకున్నా కానీ లైక్ ఇప్పుడు స్వీట్ షాప్స్లో కొనుక్కున్నా కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి యూజువల్గా కూడా మనము నార్మల్గా సాల్ట్ తింటాము, అది కూడా సోడియమే. మళ్ళీ మనకి ఫుడ్లో కూడా చాలా ఈజీగా సోడియం రిక్వైర్మెంట్స్ మీట్ అయిపోతామన్నమాట. అన్ని రకాల ఫుడ్స్లో మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కూడా సోడియం కంటెంట్ అనేది కొంచెం ఎట్లయినా ఉంటుంది. అది కాకుండా దానిపైనగా మళ్ళీ వీళ్ళు ఈ సాల్టెడ్ స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ వీళ్ళు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట బాడీలో. అందుకని ఎక్కువ సాల్టీ ఫుడ్ ఇవ్వకూడదు. ఈవెన్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ బాగా తాగుతుంటారు, సమ్మర్ సీజన్ కదా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇట్లా ఫ్యాటీ స్నాక్స్ అనమాట, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ. ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగినప్పుడు ఏమవుతుంది అంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అవుతుంది వాళ్ళకి. అది తాగాలనే క్రేవింగ్స్ కూడా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. బికాజ్ ఇప్పుడు షుగర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనం ఒకసారి షుగర్ కన్సంప్షన్ స్టార్ట్ చేసినామంటే అది మనకి ఎస్పెషలీ ఈ కూల్ డ్రింక్స్లో మొత్తం షుగర్ కంటెంటే ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. జస్ట్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి దాంట్లో, ఓన్లీ షుగర్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి షుగర్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి తెలియకుండానే మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ అడిక్టివ్ సిగ్నల్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అడిక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎట్లా అడిక్టివ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందో బ్రెయిన్కి, షుగర్ కూడా సేమ్ అదే ఎఫెక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ పైన. అందుకని ఈ కూల్ డ్రింక్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. అట్లా మనము ఆ కూల్ డ్రింక్స్ కానీ ఈ ఫిజీ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అనేది అవుతుంది. దానికి బదులు న్యాచురల్ సోర్సెస్ చూసుకుంటే బెటర్. For more videos like this, subscribe Big TV channel.